ఈవెంట్కి అన్ని ఏర్పాట్లు చేశాను, ఏ ప్రాబ్లం లేదు. వసు రాకపోయినా ఏ ఇబ్బంది లేదు అభి. యాజ్ టీజ్గా ఈవెంట్ జరిగిపోతుంది. అవునన్నయ్య. అవును, సడన్గా ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఈవెంట్ ప్లేస్కా? కాదులే, ఇంటికి వెళ్ళొచ్చుంటాడు. అవునా అన్నయ్య, ఇంటికి వెళ్ళావా? ఎందుకు? ఇంకెందుకు, వసు కోసం. కాదు, ఈ ఫైల్ కోసం. ఫైల్ కోసం అయితే నన్ను అన్నయ్యనో పంపించుండొచ్చు కదా. నువ్వే స్వయంగా వెళ్ళావంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఫైల్. అవునా, ఇటు చూద్దాం. ఓ, చాలా ఇంపార్టెంట్ ఫైల్. ఈవెంట్ ఫైల్ అన్నయ్య? ఇది కావాల్సిన ఫైల్ కాదు, లాస్ట్ మంత్లో చేయాల్సిన ఫైలు. అది ఆ ఈవెంట్ లెక్కలు చూడాలి. అకౌంట్స్ టాలీ అవ్వడం లేదు. ఏంటన్నయ్య, నువ్వు సరిగ్గా టాలీ చేయలేదా? నా లెక్క టాలీ అయింది, అభి లెక్క టాలీ అవ్వలేదు. ఓకే, నాకంటే తెలీదు, మీరైనా నాతో చెప్పాలి కదా. వదిన చెప్పేంత వరకు తెలియలేదు. నీ ముందు అమ్మా నాన్నే మాట్లాడరు, ఇక మేమేం మాట్లాడతాం అభి? ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నావుగా, ఈ తెలివి ముందేమైంది? ఛా, అనవసరంగా తొందరపడ్డాను. కొంపతీసి వసు మీద అరిచావా ఏంటి? అరవలేదు, కానీ నో ప్రాబ్లం అన్నయ్య, గిఫ్ట్ ఇచ్చి కూల్ చెయ్యి. గిఫ్ట్ ఇవ్వడం ఏంటి? అదే అన్నయ్య, ఎప్పుడైనా నువ్వు మాపై కోప్పడి తర్వాత గిఫ్ట్ ఇచ్చి కూల్ చేస్తావు కదా, అలాగే వదినకు కూడా. నేను తనకి గిఫ్ట్ ఇవ్వడం ఏంటి? తను నీ భార్యే కదా అభి, చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తుంది, పైగా కోప్పడి వచ్చానంటున్నావు. గిఫ్ట్ ఇస్తే తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. వెళ్ళి వదినకి గిఫ్ట్ ఇచ్చిరా అన్నయ్య. మీరు వెళ్ళి పని చూసుకోండి. సరే, ఈ ఫైల్ ఏం చేయమంటావు? ఓకే అభి, మేము చెప్పాల్సింది చెప్పాం, తర్వాత నీ ఇష్టం. అభి అన్నయ్య అలా అంటాడే గాని వదినకి గిఫ్ట్ ఇవ్వకుండా ఉంటాడా? అఖిల్, ఓకేనే. ఓకే. తనకి గిఫ్ట్ ఇచ్చి సారీ చెప్పడం బాగానే ఉంటుంది, కానీ ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలి? ఇది యాపిల్ కోస్తోందా లేక మేక మాంసం కోస్తోందా? బాగా కోపంగా ఉన్నట్టుంది. పోనీలే, కోపంలో ఉన్నా నాకు యాపిల్ కోసిస్తోంది. ఒసే 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 ఒసే, నువ్వు తింటున్నావేంటే? నా కోసం కట్ చేయలేదా నువ్వు? నీకదొక్కటే తక్కువ మరి. అదేంటే, పేషెంట్ని నేనా నువ్వా? నువ్వేమన్నా ఐసీయూలో ఉన్నావా? ఇంట్లోనే కదా ఉన్నావు. అయినా నిన్నెవరు మెట్ల మీద నుంచి పడమన్నారు? ఇంత వయసొచ్చింది, సరిగ్గా నడవడం కూడా రాదా? అసలు నీ వల్ల నేనెంత లాస్ అవుతున్నానో తెలుసా? నా వల్ల నువ్వే నష్టపోయావే. నువ్వు లేచి తిరుగుతూ ఉంటే ఏదో ప్లాన్ చేసేదానివి. నువ్వు మంచాన పడ్డావు, నా ఎక్స్పెక్టేషన్ మొత్తం తారుమారయ్యాయి. అంటే నేను మంచాన పడ్డందుకు నీకు బాధ లేదన్నమాట. నీ అంచనాలన్నీ తలకిందులయ్యాయని బాధపడుతున్నావన్నమాట. లేకపోతే నీకోసం ఎవరు బాధపడతారు? మరి అలా మొహం మీద చెప్పేకే. ఇంతకీ ఏం జరిగింది? పావని అక్క అభిబావకు వసు అక్కను అత్తే తిట్టిన విషయం చెప్పింది. అలా ఎందుకు చెప్పావక్క? ఎవరో ఒకరు జరిగింది చెప్పాలి కదా, అందుకే నేను చెప్పాను.
ఆ పావని పిల్లకు అంత ధైర్యం ఎలా వచ్చింది? ఇంటికి పెద్ద కోడలు కదా, ఆ మాత్రం ధైర్యం ఉండదా? ధైర్యం కాదు, నీతో అభి కోపంగా ఉండడం నాకు నచ్చలేదు. అలా చెప్పడం వల్ల ఆయనకి అత్తయ్య పైన కోపం వస్తుంది కదా. అత్తయ్య గారు ఏం చెప్పారో కూడా అభితో చెప్పానులే. అయినా అభికి వాళ్ళ అమ్మగారి గురించి బాగా తెలుసు, అపార్థం చేసుకోడు. ఇప్పుడు మిస్అండర్స్టాండింగ్ పోయింది. బావగారు మళ్ళీ వసు అక్కకు దగ్గరవుతారు. అలా జరగకూడదే. అలా జరగాలనే ఇలా చేశాను. ఈ పాటికి మా మరిది గారు నిన్ను ఎలా కూల్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. నన్ను కూల్ చేయడం ఏంటి? ఎందుకు కూల్ చేయరు? భార్య తప్పులేదని తెలిసాక ఏ భర్త అయినా కామ్గా ఉంటాడు. అభి కోపానికి సంతోషానికి ఒకేలా ఉంటాడే. అని అందరూ అనుకుంటారు, కానీ అసలు నిజం అది కాదు. అభి కోపం వస్తే పరశురాముడు, సంతోషం వస్తే సీతారాముడు. నిజంగానక్క? ఆయన అంత ప్రేమగా ఉంటారా? కానీ మధ్యాహ్నం అలా చేయలేదు. అలా అర్చినవాడే ఇప్పుడొచ్చి లాలిస్తాడు, సారీ చెప్తాడు. అభి ఎవరికి సారీ చెప్పడు. అలాంటి తప్పు వాడు చేయడు. తన వైపు తప్పుందని తెలిస్తే తప్పకుండా సారీ చెప్తాడు. ఆయనేం నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు. నాతో నవ్వుతూ ఉంటే చాలు. సరే, మా మరిది గారు నిన్ను నవ్వుతూ పలకరిస్తే నువ్వు నాకేమిస్తావు? మంచి గిఫ్ట్ ఇస్తాడు చూడు. ఆ? గిఫ్ట్లు ఇచ్చే అలవాటు వాడికి లేవే. ఎందుకు లేదు? అభి ఎప్పుడైనా వాళ్ళ అన్నయ్యతోనో అఖిల్తోనో గొడవ పడితే ఆ కోపం చల్లారాక వాళ్ళని కూల్ చేయడానికి అభి గిఫ్ట్ ఇచ్చేవాడు. అలాగే నీకు ఇస్తాడు. ఒకసారి బన్నీకిచ్చారు. వాళ్లకు వీళ్లకు ఇవ్వటం సరే, ఆ వసుకు కూడా ఇస్తాడా అన్నదే నా అనుమానం. చూస్తూ ఉండు, బావగారు బహుమతితోనే ఇంటికొస్తారు. అదిగో కార్ సౌండ్ వచ్చింది. బావగారు వచ్చినట్టున్నారు. బయటికి వెళ్ళి చూడు, వాడి చేతిలో గిఫ్ట్ ఉందో లేదో. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. మ్మ్. ఏ ఏ, ఏ, ఇటు ఇవ్వవే, నేను తింటాను. చూస్తూ ఉండు, మా మరిది గారు గిఫ్ట్తోనే వస్తారు. ఆయన నవ్వుతూ వస్తే చాలు. ఏమే, అభి వచ్చాడా? వస్తున్నారు వస్తున్నారు. ఆ, ఆ, ఆ. చేతిలో గిఫ్ట్ ఉందా? బ్యాగ్ ఒకటి ఉంది. చెప్పానా గిఫ్ట్ తీసుకురాడని? బ్యాగ్ లో పెట్టి తీసుకురావచ్చు కదా. నవ్వుతూ వస్తాడు, నీకు గిఫ్ట్ ఇస్తాడు, నీ అలక తీరుస్తాడు. నేనేం అలగలేదు. నేను అలిగాను, హర్ట్ అయ్యాను. బొంగమూతి కూడా పెట్టుకున్నావా? అయినా అత్త మీద కోపం తొత్త మీద చూపించినట్టు వాడు దానికి గిఫ్ట్ ఇస్తే నువ్వు నా మీద అలగడమేంటే? నువ్వు లేచి తిరుగుతూ ఉంటే ఇలా జరిగేదా? ఇలా మంచాన పడాలని నాకు మాత్రం కోరిక ఏంటి? బావగారు వత్సు అక్కకి దగ్గర అవ్వాలి. ఇదిగో ఈ చాకుతో నిన్ను పొడిచి చంపేస్తాను. అదిగో మీ ఆయన వస్తున్నాడు, నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళమంటుంటే నువ్వు సైలెంట్గా ఉండు, గిఫ్ట్ తీసుకొచ్చిస్తాడు, సరేనా? వెళ్ళు వెళ్ళు.
ఏవండి, కాఫీ టీ ఏమైనా ఇవ్వమంటారా? డిన్నర్ టైంలో కాఫీ టీ ఏంటి? అన్నం తినే టైంలో తినమంటే తినలేదు కానీ ఇప్పుడు కాఫీ టీ ఏంటి అంటున్నారు. మీరేమైనా చెప్పాలనుకుంటే డైరెక్ట్గా చెప్పండి. మధ్యలో ఈ కాఫీలు టీలు ఎందుకు? హా? నవ్వుతో పలకరిస్తారని పావనక్క చెప్పింది, పోట్లాడడం మొదలు పెడుతున్నారండి. అని మనసులోనే అనుకుంటే నాకెలా తెలుస్తుంది? పైకి చెప్పండి. ఈయన దేని గురించి అంటున్నారు? స్నానం చేస్తారా? చేయొద్దంటారా? అలా ఎందుకంటానండి? డిన్నర్ రెడీగా ఉంది, అందుకని. స్నానం చేసి వస్తాను. గిఫ్ట్ తెస్తారు ఇస్తారు అని పావనకు చెప్పింది, ఈయనేంటి ఒట్టి చేతులతో వచ్చారు? ఛా, నేనేం చెప్పాలని వచ్చాను, ఏం మాట్లాడుతున్నాను? అక్క చెప్పింది నిజమైతే ఈయన గిఫ్ట్ తెచ్చుండాలి కదా. గిఫ్ట్ ఆ బ్యాగ్లో ఉందా? ఒకసారి చూస్తే పోలా? ఒకరేమో గిఫ్ట్ అన్నారు, ఇంకొకరేమో హ్యాపీ అన్నారు. గిఫ్ట్ లేదు, హ్యాపీ లేదు. వసు, ఏ వసు, మీ ఆయన గిఫ్ట్ ఇచ్చారా? ఏం గిఫ్ట్ ఇచ్చారు మమ్మీ? తాజ్ మహల్ ఇచ్చారు. అబ్బో, చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చారే. చార్మినార్ అయితే బెటర్ గా ఉండేది కదా మమ్మీ. మన హైదరాబాద్ లో ఉంది కాబట్టి ఇంటికి తెచ్చేసుకునే వాళ్ళం. ఏంట్రా వేలుడంత లేవు, వెట్టకారం ఎక్కువైపోతుంది. ఇంతకీ బావగారు గిఫ్ట్ ఇచ్చినట్ట ఇవ్వనట్ట? చాలా కోతలు కోసారు.
గిఫ్ట్ లేదు సరికదా, చిన్న చిరునవ్వు కూడా లేదు. అదేంటి వసు, అభి అలా చెయ్యడే. నా గెస్సింగ్ ప్రకారం గిఫ్ట్ తెచ్చుండాలే. అవును, తెచ్చారు. నాకివ్వకుండా ఎక్కడో దాచిపెట్టారు. అయినా డాడీ మమ్మీకి ఎందుకు గిఫ్ట్ ఇస్తారు పెద్దమ్మా? నాకైతే ఇస్తారు. వెళ్ళరా, వెళ్ళి ఆయన ఏం తెచ్చారో అది నువ్వే తీసుకో. అయితే బావగారు ఏ గిఫ్ట్ తీసుకురాలేదన్నమాట. అంత కోపం ఎందుకు వసు? మేమలా చెప్పినందుకు కోపమా, లేక డాడీ గిఫ్ట్ తీసుకురాలేదని కోపమా? నువ్వెక్కువగా మాట్లాడుకో. పెద్ద పెద్ద మాటలు మాట్లాడవంటే హాస్టల్కి పంపించేస్తాను. నువ్వు పంపించేస్తే మాత్రం మా మరిదిగా ఊరుకుంటారా ఏంటి? మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేస్తారు. నువ్వు సూపర్ పెద్దమ్మా. Give me a high five. హే. మీ ఇద్దరికి నేనంటే తమాషాగా ఉంది కదూ. లేదు మమ్మీ, పాపం నీ డిసప్పాయింట్మెంట్ చూస్తుంటే చాలా బాధగా ఉంది. అవును బన్నీ, నాకు ఇంకా బాధగా ఉంది. హ్మ్? ఏంటి ఇప్పుడు మీరిద్దరూ కలిసి నన్ను ఏడిపించాలనుకుంటున్నారా? ప్లీజ్ మమ్మీ, ప్లీజ్ ఏడవకు. బన్నీ, నిన్ను కొట్టేస్తాను. నా కొడుకునే కొడతావా? కొట్టు చూద్దాం. హా? అమ్మ కొడుకు ఇద్దరు ఒకటైపోయారు. చెప్తాను మీ పని. అవును బన్నీ, నిజంగానే మీ డాడీ గిఫ్ట్ తీసుకురాలేదంటావా? తీసుకొచ్చుంటారు కదా పెద్దమ్మా. మమ్మీని సర్ప్రైజ్ చేద్దామని వెయిట్ చేపిచ్చుంటారు. మమ్మీకే ఓపిక లేదు. అంతే అంటావా బన్నీ? అంతే పెద్దమ్మా. కాసేపట్లో మమ్మీ హ్యాపీగా ఫీల్ అవుతుంది చూడు. అమ్మా 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 అబ్బా అమ్మా. నేను మంచానికి అతుకుపోతే బయట మంచి పనులు ఎన్నో జరిగిపోయేలా ఉన్నాయి. ఆ హారిక చెప్పినట్టు నేను లేచి తిరిగితేనే ఈ ఇంట్లో వాళ్ళకి మనశ్శాంతి కరువయ్యేలా చెయ్యొచ్చు. ఎలాగోలా లేస్తాను, లేదంటే పాడి కట్టి రెస్ట్ అండ్ పీస్ అంటారు. అమ్మా అబ్బబ్బబ్బబ్బబ్బా అబ్బబ్బబ్బబ్బబ్బా అమ్మా అమ్మా. ఏంటి శబ్దాలు? బహుశా విరిగిపోయిన ఎముకలు తిరిగి అతుక్కున్నట్టున్నాయి. ఆ డాక్టరు కష్టం కష్టం అని భయపెట్టాడు, కానీ లేచి తిరగటం పెద్ద కష్టమేం కాదే. అమ్మా అమ్మమ్మ. ఏమైంది ఆంటీ? తొక్కేసింది ఎవరు ఇక్కడ? నేనే ఆంటీ.